లేదు అని నా భావన. విన్నా సరే మంచిదే. ఈ రోజునాడు మనకి కాస్త సమయం తక్కువగా ఉండడం వలన ఉండేటువంటి 12 రాశులలోని నక్షత్రాలకి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయని ముఖ్యంగా చెప్పడం అవుతుంది. కాబట్టి మీ రాశులు గుర్తుపెట్టుకొని ఆ వస్తున్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి చాలు. ముందు చదవనా లేకపోతే ముందు మేషరాశి. ఈ మేషరాశిలోని అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం కలిపి ఈ మేషరాశిలో ఉంటాయి. వీరికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 1. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు మంచి యోగకాలమే అని చెప్పవచ్చును. అలాగే కాస్త ఈ మేషరాశి వారందరికీ కూడా బాగానే ఉందండి. ఇప్పుడు వృషభ రాశి. ఈ రాశిలోని కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు కలిపి ఈ వృషభ రాశిలో ఉంటాయి. వీరికి ఆదాయం 14, వ్యయం 11, రాజ్యభోజ్యం 6, అవమానం 1. మొత్తం మీద ఈ రాశి వారికి అంతా అనుకూలంగానే ఉంటుంది. కాస్త నవంబర్ వరకు కూడా బాగుంటుంది. తదుపరి అష్టమ శని ప్రారంభంతో గురువు రాహుల బలం వలన ఎంతటి కార్యాన్నైనా మీరు ప్రభావం కనిపించదు. కాబట్టి కాస్త జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. అలాగే మిథున రాశి. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు కలిపి ఈ మిథున రాశిలో ఉంటాయి. వీరి ఆదాయం 2, వ్యయం 11, రాజ్యపూజ్యం 2, అవమానం 4. మొత్తం మీద ఈ రాశుల వారికి పెద్ద గ్రహాల ప్రభావం వలన మిశ్రమ ఫలితాలు. జీవనం సాఫీగా సాగినా ఏదో ఒక సమస్య ఎదుర్కొని వస్తుంది. ఒక్కోసారి మీ బుద్ధి బలం కానీ ధైర్య సాహసాలు కానీ రక్షించలేవు. అర్థం అంటే 6 నెలల తర్వాత నుంచి ద్వితీయార్థం కాస్త బాగానే ఉంటుందండి. అలాగే కర్కాటక రాశి మీద ఉంటే చూసుకోండి. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు కలిపి ఈ కర్కాటక రాశిలో ఉన్నాయి. వీరి ఆదాయం 11, వ్యయం 8, రాజ్యపూజ్యం 5, అవమానం 4. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు గురు శని బలంగా ఉన్నందువలన గత సంవత్సరం కంటే మెరుగైన జీవనం లభిస్తుంది. అనుకున్నది సాధిస్తారు. మీలో శక్తి సామర్థ్యాలు పెరిగి కార్యక్రమాలపై పట్ల సాధించగలరు. ఎంతటి వారినైనా ఎదుర్కొనగల సామర్థ్యం ఉంటుంది. కానీ జన్మాల్లో రాహు వలన కాస్త ఇబ్బంది పడవచ్చు. అదంత పెద్ద ఇబ్బంది ఏం కాదండి, బాగున్నది. అలాగే ఇప్పుడు సింహరాశి వారు. మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1 పాదం కలిపి ఈ సింహరాశిలో ఉంటాయి. వీరికి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యభోజ్యం 1, అవమానం 7. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. రాహువు కేతువుల ప్రభావం అధికంగా ఉండటం వలన జీవనం సాఫీగా సాగదు, ఒడిదుడుకులుగా ఉంటుంది. కొంతమందికి అనుకూలత, మరికొంతమందికి వ్యతిరేకతగా ఉంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. ఇప్పుడు కన్యారాశి వారండి. 1, ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కలిపి ఈ కన్యారాశి. వీరికి ఆదాయం 2, వ్యయం 11, రాజ్యపూజ్యం 4, అవమానం 7. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు జన్మంలో గురుడు, అర్ధాష్టమ శని, ఆగస్టు 1వ వరకు రాహువు వలన ఈ జీవనం గడుగ్గా మారుతోంది. ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహారం చేయాలి. మీ యొక్క సహృదయత, శక్తి సామర్థ్యాలు అంతగా రక్షించలేవు. కాబట్టి దైవానుగ్రహం వలన కాస్త బాగానే ఉంటుంది. ఇప్పుడు తులారాశి వారు. చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు కలిపి
ఈ తులారాశిలో ఉంటాయి. వీరి ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 7, అవమానం 7. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు శని రాహువుల ప్రభావంచే అన్ని విధములుగా యోగమే. జన్మంలో గురుని ప్రభావం అంతగా బాధించదు. పట్టుదలే విజయం. మీకు ఈ సంవత్సరం అంతా కూడా పట్టిందల్లా బంగారమా అని అనిపిస్తుంది. చక్కగా ఉన్నదండి ఈ రాశి వారికి. ఇప్పుడు వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు కలిపి ఈ వృశ్చిక రాశిలో ఉన్నాయి. వీరి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 3. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు గురువు శని రాహువుల ప్రభావం వలన అందరికీ యోగం, కొందరికి అవయోగం కలుగును. పితృ మాతృ వంశ సూతకములు మీ శక్తి సామర్థ్యములు తెలివితేటల వలన నెగ్గు రాగలరు. ఇప్పుడు ధనుర్రాశి వారండి. ఆదాయం 8 అంటే మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం కలిపి ధనుర్రాశిలో ఉంటాయి. వీరికి ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 6, అవమానం 3. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకి కాస్త గురుబలం ఉన్నప్పటికీ శని రాహుల ప్రభావం అధికంగా ఉంటుంది. ఆగస్టు నుండి 8వ ఇంట రాహుచే చాలా జాగ్రత్తగా ఉండాలి. జీవితం పరీక్షాకాలమా అని అనుకున్నట్లుగా ఉంటుంది. కాస్త చూసుకోవాలి వీళ్ళు. ఇప్పుడు మకర రాశి వారు. వీరి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు కలిపి ఈ మకర రాశిలో ఉంటాయి. వీరి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 6. మొత్తం మీద ఈ రాశి వారులకి ఆగస్టు వరకు 8వ ఇంట రాహువు అయినా గురుబలం వలన ఏలినాటి శని ప్రారంభమైనా అంతగా నష్టపరచదు. మీ అంచనాలు కరెక్ట్గా ఉండును. ప్రణాళికబద్ధంగా జీవనం ముందుకు సాగుతుంది. కాబట్టి ఈ రాశి వారికి అంతా బాగానే ఉన్నది. ఇప్పుడు కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు. వీరి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 5, అవమానం 6. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకి గ్రహముల వలన అనుకూల సంచారం వలన సెప్టెంబర్ నుండి పరిస్థితులు అనుకూలిస్తే గతంలో లేని విధంగా జీవనం ఉంటుంది. ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. సంఘంలో ఉన్నత స్థితి, జీవన స్థిరత్వం కూడా లభిస్తుంటుంది. కాబట్టి ఈ రాశి వారి కూడా చాలా బాగానే ఉన్నది. ఇప్పుడు మీనరాశి. పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు కలిపి ఈ మీనరాశిలో ఉంటాయి. వీరి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 2. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు శని రాహువు కేతువులు బలం వలన అనుకున్నది సాధించగలరు. మీ శక్తి సామర్థ్యములు ఓర్పు సహనం వంటి గుణముల వల్ల ముందుకు పోగలరు. దైవ బలం కలిసి వచ్చును. ఈ రాశి వారికి కూడా అంతా బాగానే ఉన్నదండి. మొత్తం మీద చాలా మటుకు నేను విన్న విషయం ఏమిటంటే ఈ సంవత్సరం అన్ని రాశుల వారికి అంతగా బాగోదని, అందుకే యజ్ఞయాగాదులు చేయిస్తున్నారని లోకంలో ఉన్నటువంటి వార్త. అదంతా తప్పు అని నేను మాత్రం చెప్పగలను. అంతగా ఏమీ లేదండి. అన్నీకి కాస్తో కూస్తో అన్నీ కూడా బాగానే ఉన్నాయి.